నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. బీజేపీ ఇప్పుడు దూకుడుగా ఎన్నికలకు సిద్ధమవుతుంది. 370 సీట్లను టార్గెట్ గా చేసుకుంది. ఆ సంఖ్యలో సీట్లు వచ్చినా రాకున్నా గెలుపు మాత్రం తనది అన్న రీతిలో ముందుకు దూసుకెళ్తుంది. ఎన్నికలు గెలిచిన తర్వాత మొదటి 100 రోజుల్లో చేయాల్సిన పనులపై ప్రణాళిక తయారు చేసుకుంటుంది. అంతేకాకుండా రాబోయే 25 ఏళ్ల కాలానికి దేశం కోసం ప్రభుత్వ పరంగా విజన్ డాక్యుమెంట్ ను రూపొందించింది. అదే వికసిత్ భారత్ 2047. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల మంత్రివర్గ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సాధారణమైంది కాదు. భారతదేశానికి రాబోయే కొన్నేళ్ల పాటు దిశానిర్దేశం చేసింది. అందుకే ఈ సమావేశం గంటల తరబడి జరిగింది. వికసిత్ భారత్ 2047 విజన్ డాక్యుమెంట్ పై మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మొదటి 100 రోజుల్లో చేయాల్సిన పనులపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. ఈ సమావేశం 12 గంటల పాటు జరగడం ఓ విశేషం. నిజానికి వికసిత్ భారత్ విజన్ డాక్యుమెంట్ కోసం ఇప్పటికే చిన్న పెద్ద అని కలిపి సుమారుగా 2700కు పైగా సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలు వచ్చిన వివిధ సూచనలతో వికసిత్ భారత్ విజన్ డాక్యుమెంట్ రూపుదిద్దుకోనుంది. వికసిత్ భారత్ కొత్తదేమీ కాదు. 2021 డిసెంబర్లోనే వికసిత్ భారత్ ప్రస్తావన మొదటిసారిగా వచ్చింది. నాటి నుంచి కూడా ప్రధాని మోడీ పలు సందర్భాల్లో వికసిత్ భారత్ గురించి ప్రస్తావించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తి కానుంది. ఆ లెక్కన 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలేమిటో వివరించేదే వికసిత్ భారత్ డాక్యుమెంట్. దీని రూపకల్పనకు 2 ఏళ్లుగా గట్టి ప్రయత్నమే జరిగింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, పౌర సంఘాలు, శాస్త్రవేత్తల సంఘాలు, వాణిజ్య సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిగాయి. ఇక భారతదేశానికి సంబంధించి వివిధ ఆశయాలు, లక్ష్యాలు, కార్యాచరణ ప్రణాళికలు వికసిత్ భారత్లో ఉన్నాయి. దేశ ఆర్థిక వృద్ధి, ప్రజలు జీవించడాన్ని సులభతరం చేయడం, సామాజిక సంక్షేమం, మౌలిక వసతులు, సుస్థిరదాయక అభివృద్ధి లక్ష్యాలు మొదలైన వాటిని ఈ విజన్ డాక్యుమెంట్లో ప్రస్తావిస్తున్నారు. నిజానికి ఈ డాక్యుమెంట్ తయారీ పార్టీ పరంగా జరుగుతుందేమీ కాదు, ప్రభుత్వ పరంగా రూపుదిద్దుకుంటున్నదే. కాకపోతే ఇది బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటుంది. కాబట్టి ఈ విజన్ డాక్యుమెంట్ ను బీజేపీ ప్రజల్లోకి తీసుకువెళ్లే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా వికసిత్ భారత్ గురించి ప్రస్తావించారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంలో మార్చేందుకు మోడీ ఆశయాలు, లక్ష్యాలు ఏమిటో కూడా వివరించారు. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారత్ అని అర్థం. యువత, పేదలు, మహిళలు, రైతులు ఈ వికసిత్ భారత్ విజన్ డాక్యుమెంట్ కు మూల స్తంభాలుగా ఉన్నారు. ప్రజల సామర్థ్యాలను పెంపొందించడంపై, వారికి సాధికారికత కల్పించడంపై ఈ డాక్యుమెంట్ ప్రధానంగా దృష్టి పెట్టనుంది. ప్రజలందరికీ చేకూర్పు ఆర్థిక వ్యవస్థలో భాగం కల్పించడమే దీని లక్ష్యం. రాబోయే 5 ఏళ్లలో భారతదేశాన్ని ప్రపంచ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం కూడా వికసిత్ భారత్ లక్ష్యాల్లో ఒకటి. మరో 20 ఏళ్లలో దేశ జనాభా 165 కోట్లను చేరుకునే అవకాశం ఉంది. ఆనాటికి దేశాన్ని $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ తీర్చిదిద్దడం కూడా ఈ విజన్ డాక్యుమెంట్ ఆశయం. మరో 25 ఏళ్లలో చోటు చేసుకోబోయే అంతర్జాతీయ మార్పులను ఈ డాక్యుమెంట్ రూపకల్పన సందర్భంగా పరిశీలించారు. G20లో ప్రధాని మోడీ నొక్కి చెప్పినట్లుగా అంతర్జాతీయ వేదికలపై గ్లోబల్ సౌత్ కీలకం కానుంది. భారత్, ఆఫ్రికా దేశాల ప్రాధాన్యం పెరగనుంది. మరోవైపు వివిధ దేశాల మధ్య పోలరైజేషన్ పెరిగిపోతుంది. శీతోష్ణస్థితి మార్పుల ప్రభావం అధికం కానుంది. భౌగోళిక రాజకీయాలు శరవేగంగా మారిపోనున్నాయి. ఇలాంటి అంశాలు కూడా వికసిత్ భారత్ రూపకల్పనలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం వృద్ధి చెందుతుంది. అందుకే వికసిత్ భారత్లో రాష్ట్రాల అభివృద్ధిని కూడా పరిగణలోకి తీసుకున్నారు. 75,000 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలుగా ఇవ్వాలని సంకల్పించారు. ఈ రుణాలను 50 ఏళ్లలోగా తీర్చాల్సి ఉంటుంది. ముఖ్యమైన సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టేందుకు ఈ రుణాలు వాటికి అండగా ఉంటాయి. చిన్న మధ్య తరహా సూక్ష్మ సంస్థల వృద్ధికి వాటి పోటీతత్వాన్ని పెంచేందుకు ఈ విజన్ డాక్యుమెంట్లో ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఈ రోడ్ మ్యాప్ ప్రధానంగా ప్రభుత్వానికి సంబంధించిందే అయినప్పటికీ దాన్ని రూపొందించింది బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వం. అందుకే బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కూడా ఈ విజన్ డాక్యుమెంట్లో ప్రాధాన్యం ఇచ్చారు. అదే సమయంలో ప్రజలకు ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశాన్ని కల్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ 2023 డిసెంబర్ 11న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికసిత్ భారత్ 2047 వాయిస్ ఆఫ్ యూత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువత వ్యక్తిత్వ వికాసాలను అభివృద్ధి చేయడంలో విద్యా సంస్థల పాత్రను ఆయన చాటి చెప్పారు. వికసిత్ భారత్ ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకు ప్రతి విద్యార్థి కూడా ముందుకు రావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ ఆశయ సాధనకు యువత నుంచి మంచి ఆలోచనలను కూడా ఆహ్వానించారు. ఐడియాస్ ఫ్రమ్ యూత్ ఫర్ వికసిత్ భారత్ పేరుతో ఈ కార్యక్రమానికి నాంది పలికారు. వికసిత్ భారత్తో యువతను అనుసంధానం చేసేందుకు వీలుగా ప్రతి యూనివర్సిటీలో, కాలేజీలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా ప్రధాని మోడీ సూచించారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఐడియాస్ పోర్టల్ను కూడా ప్రారంభించింది. 5 విభిన్న థీమ్లకు సంబంధించి సలహాలు ఇవ్వాల్సిందిగా కోరింది. జనాభా వేగంగా పెరగడం, జనాభా తీరుతెన్నుల్లో మార్పులతో వస్తున్న సవాళ్ల పరిశీలనకు ప్రభుత్వం ఒక ఉన్నతాధికార కమిటీని కూడా నియమించింది. వికసిత్ భారత్ ఆశయాల సాధనకు జనాభా పరంగా ఎదురయ్యే సవాళ్లను, పరిష్కారాలను ఈ కమిటీ సూచిస్తుంది. వికసిత్ భారత్లో దేశ ప్రజలంతా భాగస్వాములు కావచ్చు. మైగవ్ అనే కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్ ఈ భాగస్వామ్యానికి వీలు కల్పిస్తుంది. వికసిత్ భారత్లో ప్రధానంగా 5 థీమ్స్ ఉన్నాయి. వీటిలో మొదటిది భారతీయులకు సాధికారత కల్పించడం. ఆరోగ్యం, విద్య, నారీ శక్తి, క్రీడలు, ప్రజల పట్ల సమాజం తీసుకునే శ్రద్ధ లాంటి అంశాలు ఇందులో ఉన్నాయి. 2 అంశం విషయానికి వస్తే సుస్థిరదాయక ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలు, శక్తి, వ్యవసాయం, మౌలిక వసతులు, సేవలు, గ్రీన్ ఎకనామీ, నగరాలు లాంటివి ఇందులో ఉన్నాయి. ఇక 3వ అంశం ఇన్నోవేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీలకు సంబంధించింది. పరిశోధన, అభివృద్ధి, స్టార్టప్స్, డిజిటల్ లాంటివి వీటిలో ఉన్నాయి. అలాగే 4వ అంశం సుపరిపాలన, భద్రత. 5వ అంశం ప్రపంచంలో భారతదేశం. 10 విభిన్న రంగాలకు సంబంధించిన సూచనలను పరిగణలోకి తీసుకొని వికసిత్ భారత్ కోసం సమగ్ర డాక్యుమెంట్ను నీతి ఆయోగ్ రూపొందించనుంది. వికసిత్ భారత్ అనేది ప్రభుత్వ కార్యక్రమం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే అది బీజేపీ లక్ష్యాల సాధనతో కూడా ముడిపడి ఉంది. దాంతో అది బీజేపీకి తమ భవిష్యత్ ప్రభుత్వాల రోడ్ మ్యాప్గా ప్రచారం చేసుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది. వరుసగా 3వ దఫా కూడా కేంద్రంలో అధికారం పొందడంపై బీజేపీ సంపూర్ణ విశ్వాసంతో ఉంది. తమకు 370కి పైగా సీట్లు వస్తాయని, మొత్తం కూటమికి 400కు పైగా సీట్లు వస్తాయని ఆ పార్టీ విశ్వసిస్తుంది. సీట్ల సంఖ్య ఎలా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిన ఆధిక్యం లభిస్తుందనే పలువురు భావిస్తున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అందుకే సర్వశక్తులను ధారబోసి ఎన్నికల బరిలోకి దిగింది. అయితే పార్టీ ఇప్పటికే 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
ఇక దేశంలో ఎన్నికలు ఏప్రిల్ మే నెలలో జరిగే అవకాశం ఉంది. మరికొద్ది వారాల్లోనే ఎన్నికలు జరగనుండడంతో దేశంలో రాజకీయ వాతావరణం ఇప్పటికే వేడెక్కింది. ఒకవైపున కాంగ్రెస్ ప్రజాకర్షక పథకాలకి పట్టం కడుతుంది. ఈ విషయంలో అది కర్ణాటక, తెలంగాణలో సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుంటున్నట్లుగా ఉంది. అలాంటి పథకాలను చిన్న చిన్న రాష్ట్రాలలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అన్నట్లుగా విడివిడిగా అమలు చేయడం వేరు, యావత్ దేశానికి వర్తించేలా అమలు చేయడం వేరు. మరోవైపు కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు తాము ఇచ్చిన గ్యారెంటీలను పూర్తి స్థాయిలో బేషరతుగా అమలు చేసేందుకు కష్టాలు పడుతున్నాయి. కండిషన్స్ అప్లై అనే ట్యాగ్ జోడిస్తున్నాయి. లబ్ధిదారుల సంఖ్యను బాగా తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటు బీజేపీ మాత్రం దేశ ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా అమలు చేయగలిగిన సంక్షేమ పథకాలను మాత్రమే ప్రకటించే అవకాశం ఉంది. దానికి తోడుగా ఆర్థిక వ్యవస్థ, దేశ రక్షణ, స్వయం ఉపాధి, సాధికారత కల్పించడం లాంటి అంశాలకు బీజేపీ ప్రాధాన్యం ఇచ్చే వీలుంది. ఏమైతేనేం వికసిత్ భారత్ పేరుతో 2047 వరకు వర్తించే విజన్ డాక్యుమెంట్తో బీజేపీ ముందుకెళ్తుంది. రాబోయే 25 ఏళ్లను బీజేపీ అమృత కాలంగా అభివర్ణిస్తుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే బీజేపీ అమృత ఘడియల్లోనే ఉన్నట్లుగా ఉంది. బహుశా వికసిత్ భారత్ కూడా అందుకు తోడ్పడే అవకాశం కూడా ఉంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ వాచ్ 6 టీవీ. ఇది సామాన్యుడి యారో బ్రాండ్.